ఈత చెట్టు ఇల్లు కాదు, తాడి చెట్టు తల్లి కాదు అన్నట్టు ప్రతిపక్షాలు చెప్పిందే నిజం కాదు. సెంటర్ మంత్రి చెప్పింది చెల్లనే చెల్లదు అన్నట్టు చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సింగరేణిలో అవినీతి జరిగిందని చెప్తున్న మాటలన్నీ బట్టగాల్సి మీ దేశం ముచ్చట్లని బట్టి సార్ చెప్పిండు. అట్లనే తొలి పాలకులు తొండి పాలకులు సర్కార్ను గండిపెట్టే పాలకులు తప్ప ఇంకోటి కాదు అన్నట్టు చెప్పిండు. పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతాం. మరి నిప్పులేందే పొగ రాదు, తప్పులేందే పొగ జూరది కదా, అట్లెందుకు రాసిండ్రు కావచ్చు, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటిది కావచ్చు అంటే అది కూడా చెప్పిండు. ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కాకుల గొట్టి గద్దలకు పెట్టినట్టు సింగరేణి సొమ్ముని ఏ గద్దలకు పెట్టేదానికో రాసిన రాతలే తప్ప ఇంకోటి కాదంటుడు. తొలి పలుకుల పేరుతోని విషయం తక్కువ విషం ఎక్కువ జిమ్మించిండ్రట. అవిటి వివరాలు కూడా వివరంగా చెప్పిండు. సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దూసిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం. ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రాధాకృష్ణ రాసిన తొలి పలుకులే అసలైన పలుకులని కడుమోళ్ళు నమ్మి ఉత్తరాలు రాసుడు, ఉత్తముచ్చట్లు చెప్పిండ్రు, ఉదర పంచాదులు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. మరి అది నిజం కాదనేది కూడా చెప్పాలి కదా బట్టి సారు. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చదివినిపిస్తారు. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the incharge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. ఇన్నరా 7 ఏళ్ల కిందనే సైట్ విజిట్ సర్టిఫికేట్ పద్ధతి ఉండే, ఏకంగా కోల్ ఇండియా కంపెనీ చెప్పిందని సాక్ష్యాలు ఇగో గిట్లున్నాయి చూడుండ్రి అన్నట్టు చూపెట్టిండు. అట్లాంటివే ఇంకా ఉన్నాయి అన్నట్టు చాలా కాగితాలే కంపెనీ ఆర్డర్లు తీసుకొచ్చి చూపెట్టిండు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది, ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది.
అబ్బా మీరు చేస్తేనేమో ఒప్పు, అదే పని మా సర్కార్ వచ్చినాక చేస్తే తప్పెట్లయితది? మేమేదో కొత్త రూల్స్ తెచ్చి కొంపలు ముంచుతున్నాం అన్నట్టు చేసుడైంది. దానికో పత్రికల శిల్క పలుకులు రాస్తున్నారు, దాన్ని పట్టుకొని ఉత్తర రాస్తారు. దానికి సెంటర్ సర్కార్ మాకు చెమటలు పట్టించినట్టు కమిటీలు వేసి ఎంక్వైరీలు చేస్తుంది. మా అంత మంచిగా ఇంకెవ్వలేళ్తారు? అన్ని ఉద్దర మాటలు పొద్దుపోని మాటలు తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పిండు. సరే మంచిదే, జనం పైసలు అడ్డగోలుగా కొల్లగొట్టే ఉపాయాలు చేయకుంటే అయిపాయే. అట్లనే జనానికి వేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలైతే చేయుండ్రి సార్లు అని అడుగుతుర్రు. ఇదంతా ఇన్న తెలంగాణ జనాలు. సుల్కన సూపు చూస్తే కించపరిచినట్టు మాట్లాడుతుంటేనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. ఇప్పుడు రాష్ట్రం వచ్చినా అదే చిన్న సూపు, అదే చిల్లర కూతల. ఏందిరా బాబు మీరు బాబు అన్నట్టు కోపం చేస్తున్నది తెలంగాణ. నిన్న మొన్న ఓ టీవీ ఛానల్ డిబేట్ లా తెలంగాణ ఉద్యమకారుడు తక్కలపల్లి రవీందరు సింగరేణిలో దోపిడీ జరిగిందని మాట్లాడుకుంటా ఇక్కడి ప్రాంతానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు కోపంతోని ఓ మాట అన్నాడు. అది కూడా వచ్చిరాని రాతలు రాసి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు చేస్తున్నారని అన్నాడు. దానికి ఆ టీవీ ఛానల్ యాంకరు గెట్ అవుట్ మై డిబేట్ అని పెద్దగా అరిచిండు. దానికి తెలంగాణ విద్యార్థులు, మేధావులు, లీడర్లు అగ్గి మీద గుగ్గిలమైనరు, వీరావేశం పూనిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తలా అంతే, రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పుడు ఇంతే. ఆ ఛానల్ తీరు మారలేదు, బుద్ధి మారలేదు. ఒక పార్టీకి తొత్తుగా మారి జోకుడు భజనలు చేసుడు, మందిని బద్నాం చేసుడు తప్ప సమాజానికి అక్కడికి వచ్చే ఒక్క పని చేయలేదని పొట్టు పొట్టిలోళ్ళు చేసిండ్రు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆ యాంకర్ బొమ్మను వార్తాపత్రికలను కాలబెట్టిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తల్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేట్ అనకున్నా ఇక్కడ నుంచి తట్టాబుట్ట చదువుకోమని వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోవు. విషయం లేని రాతలు రాసుకుంటా తెలంగాణ లీడర్ల మీద విషం జిమ్ముడేందో, ఆ తొర్రి పలుకులేందో అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ ఓపిక పడుతున్నారు కాబట్టి ఇంకా మీ ఆటలు సాగుతున్నాయి. లేకుంటే ఇప్పటికే బీషాన చదువుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఖబర్దార్ అన్నట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ వాదులు. ఇంకో పక్క తెలంగాణ లీడర్ల మీద పనికిరాని ఫాల్తు రాతలు రాసుకుంటా విపరీతంగా విషం జిమ్మినట్టు చేస్తున్న ఆ పత్రికను, ఆ టీవీ ఛానళ్లు బహిష్కరించాలని అంటుర్రు. మరి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ వాళ్ళని గౌరవించాలనే సోయి ఎప్పటికొస్తుందో ఆ టీవీ ఛానల్ కు, ఆ వార్తా పేపర్ కు చూడాలిగా అంటుర్రు ఈ వ్యవహారం అంతా చూస్తున్న తెలంగాణ జనాలు.